హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిక్చర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం సంభావ్యతకు సంబంధించి మోడల్స్ అన్నీ చూసుకుంటూ వచ్చాం. సంభావ్యతను మొట్టమొదట నిర్వచించింది పియర్ సింప్సన్ లాప్లెస్ అని. ద బుక్ ఆన్ గేమ్స్ ఆఫ్ ఛాన్సెస్ గ్రంథాన్ని రాసింది జెరోలమో కార్డెనో అని. అలాగే సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసనాలు బై మొత్తం పర్యవసనాలు అని. అదేవిధంగా పేక ముక్కలపై సమస్యలు, మొత్తం పేక ముక్కలు 52 ఉంటాయని, 26 నలుపు, 26 తెలుపు, 26 ఎరుపు, 26 నలుపులో కళావర్ 13, ఇస్పెట్లు 13, 26 ఎరుపులో 13 హార్ట్లు, 13 డైమండ్లు ఉంటాయని. ఆ 13 కార్డులు కూడా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కింగు, క్వీను, జాకీ, ఆస్ ఇవంటి మనం నేర్చుకున్నాం. అయితే కింగ్ని, క్వీన్ని, జాకీని ముఖ కార్డులు అంటారు అని కూడా మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ పేక మొక్కలపై సమస్యలు అయిపోయినాయి. తర్వాత పాచికల మీద కూడా మనం సమస్యలు చేయడం జరిగింది. ఒక పాచికను ఒకసారి దొరికించినప్పుడు సాధ్యపడే మొత్తం పర్యవసనాలు 6. అదే 2 పాచికలను ఒకసారి దొరికించినప్పుడు సాధ్యపడే మొత్తం పర్యవసనాలు 36 అని నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ ఈ వీడియోలో మిగతా సమస్యలు, నాణాలపై సమస్యలు చూద్దాం. నాణ్యము అంటే ఒక రూపాయి కాయిన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఆ రూపాయి కాయిన్ మీద హెడ్, ట్రైల్, బొమ్మ లేదా బొరుసు ఈ 2 ఉంటాయి. అంటే ఒక రూపాయి కాయిన్ని మనం పైకి ఎగరేసినప్పుడు, ఒక నాణ్యాన్ని మనం పైకి ఎగరవేసినప్పుడు పడితే హెడ్ అన్నా పడవచ్చు, లేకపోతే ట్రైల్ అన్నా పడవచ్చు, బొమ్మ అన్నా పడవచ్చు, లేదా బొరుసు అయినా పడవచ్చు. కాకపోతే వాడు అడిగేటువంటి లెక్క ఏంటంటే పేజ్ నెంబర్ 309లో ఉదాహరణ 1, ఒక నాణ్యాన్ని పైకి ఎగరేసినప్పుడు కాయిన్ ఈజ్ టాస్డ్, ఒక నాణ్యాన్ని పైకి ఎగరేసినప్పుడు బొమ్మ పడే సంభావ్యత ఎంత, బొరుసు పడే సంభావ్యత ఎంత అంటాడు. బొమ్మ పడే సంభావ్యత మనకి సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసనాలు బై మొత్తం పర్యవసనాలు. అనుకూల పర్యవసనాలు ఏమంటే బొమ్మ పడే సంభావ్యత ఎంత, బొమ్మలు ఎన్ని ఉన్నాయి అంటే 1 ఉంది. అనుకూల పర్యవసనం 1 బై మొత్తం పర్యవసనాలు అంటే 2 ఉన్నాయి, 1/2. తర్వాత బొరుసు పడే సంభావ్యత ఎంత అంటాడు. బొరుసు 2 ఉన్నాయి, 1/2. కాబట్టి ఈ విధంగా మనం రాస్తాం. ఇక్కడ ఒక కాయిన్ని పైకి ఎగరవేసినప్పుడు బొమ్మ పడే సంభావ్యత ఎంత, బొరుసు పడే సంభావ్యత ఎంత అనేది ఈ విధంగా మనం చేస్తాం. తర్వాత నాణానికి సంబంధించి మన టెక్స్ట్ బుక్లో ఏమేమి లెక్కలు ఇచ్చారంటే చూడమా, పేజ్ నెంబర్ 317లో ఉదాహరణ 9, పేజ్ నెంబర్ 317లో ఉదాహరణ 9. హర్పిత్ 2 నాణ్యాలను, ఒకదాన్ని D1 ఇంకోదాన్ని D2 ఒకేసారి ఎగరవేశాడు. కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యతను కనుగొనండి అన్నాడు. చూడండి, ఒక నాణ్యాన్ని పైకి ఎగరవేస్తే సాధ్యపడే మొత్తం పర్యవసనాలు 2, హెడ్ లేదా ట్రైల్. అదే 2 నాణ్యాలను పైకి ఎగరవేసినప్పుడు, 2 నాణ్యములను పైకి ఎగరవేసినప్పుడు సాధ్యపడే మొత్తం పర్యవసనాలు 2/2. అట్లాగే 3 నాణ్యాలను పైకి ఎగరవేసినప్పుడు, 3 నాణ్యములను పైకి ఎగరవేసినప్పుడు సాధ్యపడే మొత్తం పర్యవసనాలు 2/3. అదే 4 నాణ్యాలను పైకి ఎగరవేసినప్పుడు సాధ్యపడే మొత్తం పర్యవసనాలు 2/4. 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 2/4 అంటే 16. ఈ విధంగా n నాణ్యాలను పైకి ఎగరవేసినప్పుడు సాధ్యపడే మొత్తం పర్యవసనాలు 2/n. ఈ n ప్లేస్లో మనకు కావాల్సిన సంఖ్య పెట్టుకోవచ్చు.
కాబట్టి ఒక నాణ్యాన్ని ఎగురవేస్తే రెండు రెండు సందర్భాలు ఉంటాయి. మొత్తం 2 నాణ్యాలను పైకి ఎగురవేస్తే 4 పర్యవసనాలు, మొత్తం పర్యవసనాలు. 3 నాణ్యాలను పైకి ఎగురవేస్తే మొత్తం పర్యవసనాలు 8. 4 నాణ్యాలను పైకి ఎగురవేస్తే మొత్తం పర్యవసనాలు 16. అట్లాగే n నాణ్యాలను పైకి ఎగురవేస్తే మొత్తం పర్యవసనాలు 2n. అయితే పేజ్ నంబర్ 317లో ఉదాహరణ 9. హర్ప్రీత్ 2 నాణాలను పైకి ఎగురవేశాడు. కనీసం ఒకసారి బొమ్మ కనిపించే సంభావ్యత రాయండి అంటున్నాడు. ఇక్కడ చూడండి, హర్ప్రీత్ అనే అబ్బాయి 2 నాణాలను పైకి ఎగురవేశాడు అంటే ఇది 1వ నాణం, ఇది 2. వాడేమన్నంటే D1 D2 అన్నాడు. ఇప్పుడు చూడండి, ఒక నాణ్యం మీద హెడ్, 2వ నాణ్యం మీద హెడ్ పడింది అనుకున్నాం. లేదా ఒక నాణ్యం మీద హెడ్, ఇంకో నాణ్యం మీద ట్రైల్ పడుతుంది అనుకుందాం. లేదా ఒక నాణ్యం మీద ట్రైలు, ఇంకో నాణ్యం మీద హెడ్ పడింది అనుకుందాం. లేదా ఒక నాణ్యం మీద ట్రైలు, ఇంకో నాణ్యం మీద కూడా ట్రైలు. కాబట్టి మనం 2 నాణ్యాలను ఎగరవేసినప్పుడు సాధ్యపడే మొత్తం పర్యవసనాలు ఈ 4. కాబట్టి 2 నాణ్యాలను పైకి ఎగరేసినప్పుడు సాధ్యపడే మొత్తం పర్యవసనాలు 4 ఉంటాయి. హెడ్ హెడ్, హెడ్ ట్రైలు, ట్రైలు హెడ్, ట్రైలు ట్రైలు. వాడేమని అడిగాడంటే హర్ప్రీత్ 2 నాణాలను పైకి ఎగరవేసినాడు ఒకేసారి. కనీసం ఒక బొమ్మ కనిపించే సంభావ్యతను కనుగొనండి అన్నాడు. కనీసం ఒక బొమ్మ, కనీసం ఒక బొమ్మ. ఇక్కడ ఒకసారి ఉంది, కనీసం 1, కనీసం 1. కాబట్టి ఎన్ని సందర్భాలు ఉన్నాయి? 1, 2, 3. వీటిలో హెడ్ లేదు, హెడ్ లేదు, ఇక్కడ బొమ్మ లేదు. కాబట్టి ఈ సందర్భం రాదు. కాబట్టి మిగిలిన సందర్భాలు ఏంటమ్మా? 3/, మొత్తం పర్యవసనాలు ఎన్ని? 4. 3/4 అనేది మనం ఆన్సర్గా మనం తీసుకుంటాం. ఇది నాణానికి సంబంధించినటువంటి ఇంకొక లెక్క. మనకి ఇచ్చినటువంటి అభ్యాసంలో నాణాలకు సంబంధించి పేజ్ నంబర్ 321, పేజ్ నంబర్ 321 పేజీలో అభ్యాసం 13.2లో 14వ లెక్క. 321 పేజీ అభ్యాసం 13.2లో 14వ లెక్క. ఏమన్నాడంటే ఒక రూపాయి నాణాన్ని 3 సార్లు ఎగురవేసి బొమ్మ బొరుసులు పరిశీలించాలనుకున్నాడు. అవి 3 బొమ్మలు లేక బొరుసులు అయితే హనీష్ గెలుస్తాడు. హనీష్ ఓడిపోవడానికి సంభావ్యతను కనుగొనండి అన్నారు. చూడండి, 2 నాణాలను పైకి ఒక నాణాన్ని పైకి ఎగురవేస్తే సాధ్యపడే మొత్తం పర్యవసనాలు 2. అదే 2 నాణాలను పైకి ఎగురవేస్తే సాధ్యపడే మొత్తం పర్యవసనాలు 4. అదే 3 నాణాలను పైకి ఎగురవేస్తే సాధ్యపడే మొత్తం పర్యవసనాలు 8. ఓకేనా? ఇక్కడ ఒక రూపాయి నాణాన్ని 3 సార్లు ఎగరవేసిన, 3 నాణాలను ఒకసారి ఎగరవేసినా ఒకటే. చూడండి, ఒక రూపాయి నాణాన్ని 3 సార్లు ఎగరవేసి సాధ్యపడే మొత్తం పర్యవసనాలు కనుక్కోమన్నాడు. చూడండి, ఇది 1వసారి, ఇది 2వసారి, ఇది 3వసారి. అంటే 1 రూపాయి నాణ్యమే. ఇది 1వసారి, 2వసారి, 3వసారి. 1వసారి ఎగరవేసినప్పుడు ఫస్ట్ నాణ్యం మీద హెడ్ పడింది. 1వసారి ఎగరవేసినప్పుడు 2వ నాణ్యం మీద హెడ్ పడింది. 3వసారి ఎగరవేసినప్పుడు 3వ నాణ్యం మీద కూడా హెడ్డే పడింది. 3 బొమ్మలు పడింది. తర్వాత మళ్ళీ ఇక్కడ హెడ్ పడింది, ఇక్కడ ట్రైలు, ఇక్కడ ట్రైలు. మళ్ళీ ఇక్కడ ట్రైల్ పడింది, ఇక్కడ హెడ్, ఇక్కడ హెడ్. మళ్ళీ ఇక్కడ హెడ్ పడింది, ఇక్కడ కూడా హెడ్ పడింది. లాస్ట్ దాంట్లో ట్రైల్ పడింది అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ట్రైలు, ఇక్కడ ట్రైలు, ఇది హెడ్ అని అనుకుందాం. మళ్ళీ ఇక్కడ ట్రైలు, ఇది హెడ్, ఇది ట్రైలు అనుకుందాం. తర్వాత లేదా
తర్వాత ఇంకా ఇంకా ఏ సందర్భాలు ఉంటాయంటే ఇక్కడ హెడ్ ట్రైలు హెడ్ అనుకుందాం, లేదా 3 ట్రైలు అనుకుందాం. మొత్తం 8 సందర్భాలు వచ్చినాయి. ఏ సందర్భం అయినా రిపీట్ అయినా చూస్తున్నాం ఒకసారి. హెడ్ 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 ట్రైలు 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 హెడ్ 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 ట్రైలు 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 హెడ్ హెడ్ ట్రైలు హెడ్ హెడ్ ట్రైలు హెడ్ ట్రైలు హెడ్ ట్రైలు హెడ్ ట్రైలు హెడ్ ట్రైలు 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 అంటే బొమ్మ 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 బొరుసు బొరుసు బొరుసు. వాడు ఏమన్నాడంటే ఒక నాణాన్ని 3 సార్లు ఎగరవేసినప్పుడు సాధ్యపడే మొత్తం పర్యవసనాలు ఇవి. మొత్తం ఎన్ని సందర్భాలు వచ్చినాయి మనకి? 8 సందర్భాలు వచ్చినాయి. అంటే మొత్తం పర్యవసనాలు ఎన్ని? 8 మొత్తం పర్యవసనాలు. అయితే ఏమన్నాడంటే హనీష్ గెలవటానికి సంభావ్యత ఎంత అంటే, హనీష్ గెలవటానికి హనీష్ ఎప్పుడు గెలుస్తాడు? 3 బొమ్మలు పడ్డప్పుడు గెలుస్తాడు, లేదా 3 బొరుసులు పడ్డప్పుడు గెలుస్తాడు. 3 బొమ్మలు అంటే 3 హెడ్లు పడాలి, 3 బొరుసులు అంటే 3 ట్రైన్స్ పడాలి. 3 బొమ్మలు పడ్డప్పుడు 3 ట్రైన్స్ పడినప్పుడు మాత్రమే హనీష్ అనేవాడు గెలుస్తాడు. అంటే 3 బొమ్మలు పడే సందర్భం 1, 3 ట్రైన్స్ పడే సందర్భం 2. కాబట్టి హనీష్ గెలవడానికి సంభావ్యత 2 మొత్తం పర్యవసనాలు 8 కాబట్టి 2 1 2 2 4 8 కాబట్టి 1/4. వాడేమన్నాడంటే హనీష్ ఓడిపోవడానికి సంభావ్యత రాయమన్నాడు. హనీష్ గెలిచే సందర్భాలు ఏంటి? 3 బొమ్మలు పడ్డప్పుడు కానీ 3 ట్రైన్స్ పడ్డప్పుడు కానీ గెలుస్తాడు అంతే. అంటే మిగిలిన సందర్భాల్లో ఓడిపోతాడు అని అర్థం. మిగిలిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 4 5 6. అంటే హనీష్ ఓడిపోవడానికి సంభావ్యత 6 మొత్తం పర్యవసనాలు 8. 6/8 3 2 3 6 2 4 8 కాబట్టి 3/4. ఇవి మనకి టెక్స్ట్ బుక్లో సంభావ్యతకు సంబంధించి నాణాల మీద సమస్యలు ఇవి. తర్వాత సాధారణ సమస్యలు ఉంటాయి. అంటే మనకి డైలీ లైఫ్లో ఎలా ఎటువంటి లెక్కలు ఉంటాయని అవేమున్నాయంటే చూద్దాం. పేజ్ నంబర్ 314 పేజీలో ఉదాహరణ 5. 314 పేజీలో ఉదాహరణ 5. సంగీత మరియు రేష్మాలు ఒక ఆట ఆడుతున్నారు. సంగీత రేష్మాలు టెన్నిస్ ఆడుతున్నారు. సంగీత గెలిచే సంభావ్యత 0.62 అయినప్పుడు రేష్మ గెలిచే సంభావ్యత ఎంత అన్నాడు. చూడండి, సంగీత మరియు రేష్మ ఒక ఆట ఆడుతున్నారు. అయితే సంగీత గెలిచే సంభావ్యత 0.62 అయితే రేష్మ గెలిచే సంభావ్యత ఎంత కనుక్కోమంటున్నాడు. రేష్మ గెలిచే సంభావ్యత దీన్ని మనం కనుక్కోవాలి. చూడండి, సంగీత గెలిచే సంభావ్యత 0.62 అప్పుడు రేష్మ ఓడిపోయింది. మరి రేష్మ గెలిచింది అంటే సంగీత ఓడిపోయింది అని అర్థం, అంతేనా? అంటే సంగీత గెలిచింది అంటే ఇది జరిగే సంభావ్యత, రేష్మ గెలిచింది అంటే సంగీత గెలవని సంభావ్యత, అంటే సంగీత ఓడిపోయే సంభావ్యత. సంగీత గెలవడం జరగని సంభావ్యత అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక సంఘటనలో ఏదైనా ఘటనలో అన్ని సంభావ్యతల మొత్తము 1కి సమానమని మనకు తెలుసు. కాబట్టి P జరిగే సంభావ్యత ప్లస్ P జరగని సంభావ్యత 1. P జరిగే సంభావ్యత, P జరగని సంభావ్యత. P అంటే P గెలిచే సంభావ్యత ప్లస్ P బార్ అంటే ఎస్ అనేది అంటే సంగీత గెలవని సంభావ్యత = 1కి సమానం అవుతుంది. మనకి P అంటే ఆల్రెడీ ఇచ్చాడు. P అంటే గెలిచే సంభావ్యత 0.62 ప్లస్ P బార్ = 1. ఇక్కడ అప్పుడు ఈ 0.62 అవతలకి వెళ్తే -0.62 అవుతుంది. P
ఎస్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 0.62 1.00 తీసేస్తే 8 3 0 కాబట్టి 0.38 therefore P of S bar equal to 0.38. P of S bar అంటే S గెలవని సంభావ్యత, P of S అంటే S గెలిచే సంభావ్యత. దీన్ని P of S అంట. S గెలవని సంగీత ఓడిపోయే సంభావ్యత కాబట్టి సంగీత ఓడిపోయిందంటే రేష్మా గెలిచింది అంటే therefore P of S equal to 0.38. ఈ విధంగా మనం చేస్తాం. తర్వాత మనకు లెక్కించారు 40 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో 25 మంది బాలికలు 15 మంది బాలురు. తరగతి యొక్క ప్రతినిధిని నియమించడానికై వారి ఉపాధ్యాయురాలు అందరి పేర్లను విడివిడి కార్డులపై రాసి ఒక పెట్టెలో వేసి బాగా కలిపి ఒక కార్డును తీశారు. ఆ కార్డు పేరు అమ్మాయి లేక అబ్బాయిది. అమ్మాయి అవడానికి సంభావ్యత ఎంత, అబ్బాయిది కావడానికి సంభావ్యత ఎంత కనుక్కోమన్నాడు. కాబట్టి తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య 40. తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య 40 అంటే మొత్తం పర్యవసనాలు అంటే మనం 40కి తీసుకోవాలి. తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య 40. ఈ 40ని 2 భాగాలు చేస్తే 40లో అమ్మాయిలు 15 మంది, తరగతిలో 25 మంది బాలికలు 15 మంది బాలురు. 25 మంది బాలికలు 15 మంది బాలురు. అయితే తరగతి యొక్క విద్యార్థి, తరగతి యొక్క ప్రతినిధి అంటే లీడర్. తరగతి గదిలో లీడర్ని నియమించడానికి, తరగతి గది యొక్క ప్రతినిధిని నియమించడానికి ఈ 40 మంది పేర్లను ఒక చీటీలో రాసి ఒక డబ్బాలో వేసిందంట మేడం. ఒక డబ్బాలో వేసిన టీచర్ డబ్బాలో వేసి బాగా కలిపి ఒక చీటీని ఎంచుకుంటే, ఒక కాగితాన్ని మనం ఎంచుకుంటే ఆ పేరు, ఆ వచ్చేటువంటి పేరు బాలికకి అవడానికి సంభావ్యత ఎంత అన్నాడు. బాలికలు ఎంతమంది ఉన్నారు? 25 మంది. మొత్తం ఎంతమంది? 40 మంది. కాబట్టి 25/40. 5 5 25, 5 8 40. కాబట్టి 5/8. ఇది ఫస్ట్ లెక్క ఆన్సర్. తర్వాత ఆ తీసేటువంటి పేరు అమ్మాయిది అవడానికి సంభావ్యత ఎంత? అమ్మాయిది బాలుది. అబ్బాయి అవడానికి సంభావ్యత ఎంత? అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? 15. మొత్తం ఎంతమంది ఉన్నారు? 40. కాబట్టి 5 3 5 8 కాబట్టి 3/8 తీసా. ఈ విధంగా చేస్తాం. తర్వాత ఒక సంచిలో తర్వాత మనకి ఇచ్చినటువంటి లెక్క P of E ప్లస్ P of E is equals to 0.05 అయిన P of E బార్ ఎంత కనుక్కోమన్నాడు. P of E is equal to 0.05 అయిన P of E బార్ ఎంత కనుక్కోమన్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు, ఒక సంభావ్యతలో, ఒక ఘటనలో అన్ని ప్రాథమిక సంభావ్యతలు మొత్తం 1కి సమానం అవుతుంది. మనకు తెలిసినటువంటి ఫార్ములా P of E ప్లస్ P of E బార్ ఈక్వల్స్ టు 1. అంటే P of E జరిగే సంభావ్యత ప్లస్ P of E జరగని సంభావ్యత. ఈ బార్ అంటే జరగని సంభావ్యత అని అర్థం. ఈ మొత్తం దేని సమానం అవుతుందంటే 1కి సమానం అవుతుంది. మనకి P of E వాల్యూ ఆల్రెడీ వాడిచ్చాడు 0.05 ప్లస్ P of E బార్ ఈక్వల్ టు 1. ఈ 0.05 ముందు ప్లస్ అవుతుంది. ఈ
ఈ ప్లస్ తొందరగా చేస్తే మైనస్ అవుతున్నప్పుడు పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్స్ టు 1 మైనస్ 0.05 1 నుంచి 0.05 పోతే 0.95 therefore పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 0.95 ఈ విధంగా ఇస్తుంది 316 పేజీలో అభ్యాసం 13.1లో మూడో లెక్క ఇది ఆన్సర్. తర్వాత నాలుగో లెక్క 316 పేజీలోనే అభ్యాసం 13.21లో నాలుగో లెక్క. ఒక సంచిలో నిమ్మ వాసన కలిగిన చాక్లెట్లు కలవు. ఒక సంచిలో నిమ్మ వాసన కలిగిన చాక్లెట్లు కలవు. మాలిని చూడకుండా ఆ సంచిలో నుండి ఒక చాక్లెట్ను బయటికి తీస్తే అది నారింజ వాసన ఆవిడకు సంపాదించంత. ఒక సంచి ఉన్నట, ఆ సంచిలో నిమ్మ వాసన కలిగిన చాక్లెట్ కలవు. నిమ్మ వాసన కలిగిన చాక్లెట్ కలవు. అయితే ఈ సంచిలో నుంచి మాలిని అనే అమ్మాయి ఒక చాక్లెట్ బయటికి తీస్తే అది నారింజ వాసన ఒకటకు సంభావ్యత అంతా అన్నాడు. నిమ్మ వాసన నారింజ వాసన ఒకటవుతుందా? అవ్వదు. దీంట్లో ఉంది నిమ్మకాయలు నిమ్మ వాసన కలిగినవి. వాడు అడిగింది నారింజ వాసన కలిగినవి అంటాడు. అంటే లేదు కాబట్టి, దీంట్లో లేదు కాబట్టి దాని ఆన్సర్ 0. నిమ్మకాయల నుంచి నారింజకాయలు తీయగలుగుతామా? తీయలేం. కాబట్టి దాని ఆన్సర్ 0. అది అసాధ్యం. దాన్నే అసాధ్య ఘటన అంటారు. అసాధ్య ఘటన యొక్క సంభావ్యత 0. అయితే మాలిని చూడకుండా రెండోసారి ఇంకో చాక్లెట్ తీసింది, అది నిమ్మ వాసన కలిగినది ఎవరో సంభావ్యత అంత అంటున్నాడు. ఆల్రెడీ దీంట్లో ఉంది నిమ్మ వాసన కలిగినవే. ఆమె ఏ చాక్లెట్ తీసినా మళ్ళీ నిమ్మ వాసన కలిగిన చాక్లెట్ మాత్రమే బయటకు వస్తుంది. కాబట్టి అది దాని ఆన్సర్ 1. దాన్నే ఖచ్చిత ఘటన అంటాం. కాబట్టి ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత 1, అసాధ్య ఘటన యొక్క సంభావ్యత 0. తర్వాత 316 పేజీ 13.2 అభ్యాసంలో 6వ లెక్క. ముగ్గురు విద్యార్థులలో ఇద్దరి పుట్టినరోజులు ఒకే రోజు రాని సంభావ్యత 0.992 అయినా ఒకే రోజు వచ్చే సంభావ్యత ఎంత అన్నాడు. ఒకే రోజు వచ్చే సంభావ్యత ఎంత అన్నాడు. మనకు తెలిసినటువంటిది పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్స్ టు 1. చూడండి, ముగ్గురు విద్యార్థులలో ఇద్దరు పుట్టినరోజులు ఒకే రోజు వచ్చే సంభావ్యత 0.992. అయితే ఒకే రోజు రాని సంభావ్యత మనం కనుక్కోవాలి. ఇది ఒకే రోజు వచ్చే సంభావ్యత, ఇది ఒకే రోజు రాని సంభావ్యత. అంటే ఇది జరిగే సంభావ్యత, ఇది జరగని సంభావ్యత. జరిగే సంభావ్యతకి జరగని సంభావ్యత రెండింటిని కూడితే మనకి 1 వస్తుంది. దీన్ని మనం పి ఆఫ్ ఈ అనుకుంటాం. కాబట్టి మనకు తెలిసినటువంటిది పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్స్ టు 1. అంటే పి ఆఫ్ ఈ జరిగే సంభావ్యత, ఈ బార్ అంటే జరగని సంభావ్యత. కాబట్టి పి ఆఫ్ ఈ అంటే మనకి ఎంత ఇచ్చాడు? 0.992 ప్లస్ పి ఆఫ్ ఈ బార్ మనం కనుక్కోవాలి. పి ఆఫ్ ఈ బార్ అంతే అవుతుంది, ఈక్వల్స్ టు 1. ఈ 0.992 ఈక్వల్ అవతలికి వెళ్తే మైనస్ అవుతుంది. దేర్ఫోర్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్స్ టు 1 మైనస్ 0.992. కాబట్టి 1.000.992 పాయింట్ తర్వాత ఎన్ని సున్నారైనా పెట్టుకోవచ్చు, దాని విలువ మారదు. దశాంశ సంఖ్యలను కూడేటప్పుడు కానీ తీసివేసేటప్పుడు కానీ పాయింట్ కింద పాయింట్ ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత 10 నుంచి 2 పోతే 8, ఇక్కడ 9 నుండి 9 పోతే 0. కాబట్టి 0.008 అంచవాలి. కాబట్టి ముగ్గురి పుట్టినరోజులు ఒకే రోజు వచ్చే సంభావ్యత 0.992 అయితే ఒకే రోజు రాని సంభావ్యత 0.008. ఈ విధంగా మనం చేస్తాం. తర్వాత 316 పేజీలో ఉదాహరణ 8. పేజీలో ఉదాహరణ 8 ఏమన్నారంటే
ఒక పెట్టెలో 3 నీలం బంతులు, 2 తెలుపు బంతులు, 4 ఎరుపు గోళీలు కలవు. యాదృచ్ఛికంగా పెట్టె నుండి ఒక గోళీని తీసుకుంటే అది తెలుపు దొకటకు సంభావ్యత ఎంత, నీలం దొకటకు సంభావ్యత ఎంత, ఎరుపు రంగు ఒకటకు సంభావ్యత గమనించండి అన్నాడు. చూడండి, వాడి దగ్గర ఒక పెట్టె ఉందంట. ఆ పెట్టెలో 3 నీలం బంతులు, 3 నీలం బంతులు, తర్వాత 2 తెలుపు బంతులు, 2 తెలుపు బంతులు, 4 ఎరుపు బంతులు. ఓకేనా? ఒక పెట్టెలో 3 నీలం గోళీలు, 2 తెలుపు గోళీలు, 4 తెలుపు గోళీలు ఉన్నాయి. అయితే ఈ పెట్టె నుండి యాదృచ్ఛికంగా ఒక గోళీని బయటకు తీస్తే ఫస్ట్ లెక్క అది నీలం దవటకు సంభావ్యత ఎంత, తెలుపు దవటకు సంభావ్యత ఎంత, ఎరుపు దవటకు సంభావ్యత ఎంత అన్నాడు. మనకు సంభావ్యత అంటే అనుకూల పర్యవసనాలపై మొత్తం పర్యవసనాలు అని మనకు తెలుసు. మొత్తం పర్యవసనాలు అంటే దీంట్లో మొత్తం ఎన్ని గోళీలు ఉన్నాయో లెక్క పెడితే సరిపోతుంది. అంటే 3 + 2 5, 5 + 4 9. ఇప్పుడు మనం ఫస్ట్ లెక్క కాబట్టి మొత్తం పర్యవసనాలు అని ఎక్కడ కనపడినా దాన్ని ఎట్లా రాసుకోవాలి? మొత్తం పర్యవసనాలు ఎన్ని? 9. ఓకే, ఇప్పుడు ఈ పెట్టెలో నుంచి యాదృచ్ఛికంగా ఒక గోళీని బయటికి తీస్తే అది ఫస్ట్ లెక్క. నీలం బంతి ఒకటకు సంభావ్యత ఎంత అన్నాడు. అనుకూల పర్యవసనాలపై మొత్తం పర్యవసనాలు మనకు తెలిసిన సూత్రం. అనుకూల పర్యవసనం అంటే వాడు దేని గురించి అడిగాడో దాన్ని మనం చూసుకోవాలి. దేని గురించి అడిగాడు? నీలం గోళీ గురించి అడిగాడు. నీలం గోళీలు ఎన్ని ఉన్నాయి? 3. మొత్తం ఎన్ని? 9. 3 1 3 3 కాబట్టి 1/3. అది ఫస్ట్ లెక్క. తర్వాత రెండోది ఏమన్నాడంటే అది తెలుపు దేవుటకు సంభావ్యత ఎంత. సారీ, ఇది ఫస్ట్ది, ఇది రెండోది. తెలుపు దేవుటకు సంభావ్యత ఎంత? తెలుపు ఎన్ని ఉన్నాయి? 2. మొత్తం ఎన్ని? 2/9. తర్వాత మూడోది ఎరుపు గోళీ ఒకటకు సంభావ్యత ఎంత? ఎరుపు గోళీలు ఎన్ని ఉన్నాయమ్మా? 4. మొత్తం ఎన్ని? 9. 4/9 అనేది ఈ విధంగా పనిచేస్తాం. కాబట్టి సంభావ్యత అనుకూల పర్యవసనాలపై మొత్తం పర్యవసనాలు. మూడు 318 పేజీలో ఉదాహరణ 11. 318 పేజీలో ఉదాహరణ 11. మనకి ఉదాహరణ 11 ఏమన్నాడంటే ప్రక్క పటంలో ఈ పటంలో చూపబడిన దీర్ఘ చతురస్రాకార పొలంలో ఒక హెలికాప్టర్ కూలిపోయిందని సమాచారం వచ్చింది. అది కొలను భాగంలో కూలిపోయి ఉండక సంభావ్యత ఎంత. ఇది లేక్. ఈ మొత్తం పార్కులో చూడండి, ఒక హెలికాప్టర్ ఈ పార్కులో ఉన్నటువంటి ఒక లేకులో కూలిపోయింది. ఈ పార్కులో దీర్ఘచతురస్రాకార పార్కులో ఉన్నటువంటి ఒక కొలనులో హెలికాప్టర్ కూలిపోయింది. అయితే ఆ హెలికాప్టర్ కనుక్కోవడానికి సంభావ్యత ఎంత అంటాడు. చూడండి, సంభావ్యత అంటే మనకు తెలిసినటువంటి సూత్రం చెప్పండి ఒకసారి. అనుకూల పర్యవసనాలపై మొత్తం పర్యవసనాలు. చూడండి, మనకి హెలికాప్టర్ కూలిపోయింది ఇక్కడ, అంతేనా? అది మనకు అనుకూల ప్రాంతం, అంతే కదా? ఇక్కడ కనుక్కుంటే మాత్రమే హెలికాప్టర్ దొరికింది. ఇది అనుకూల ప్రాంతం అంటే ఈ ప్రాంతంలో మొత్తం ఎదగలరా, అంతేనా? ఈ ప్రాంతం మొత్తం ఎదగాలి అంటే ఈ ప్రాంతం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. తర్వాత ఈ పార్కు మొత్తం వైశాల్యం కనుక్కోవాలి. అది అనుకూల ప్రాంత వైశాల్యంపై
మొత్తం వైశాల్యం. దాని వైశాల్యం అంటే మనం ఈ జాగ్రత్తలు ఉన్నామా. ఇది 9 కిలోమీటర్ల దూరం. ఇది మొత్తం అంతా 9 కిలోమీటర్లు. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 6 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 6 అంతేగా. అప్పుడు ఇది కొద్దిగా ఎంత అవుతుంది 3 అంటే ఇది 3ఏగా. ఇది చతురస్రం ఆకార కొలను కాబట్టి ఇది కూడా 3. ఒక్క నిమిషం చతురస్రం అని చెప్పలేదు. చూడండి ఎంత అవుతుంది 3. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 అంటే ఇక్కడ 2.5గా. ఈ కొద్దిగా ఎంత అవుతుంది 4.5 మొత్తం 4.5 2.5 పోతే 2 కాబట్టి ఇది 2 కిలోమీటర్లు. ఇది 3 కిలోమీటర్లు. ఇప్పుడు మన దగ్గర అన్నీ వచ్చినాయి. ఇప్పుడు చూడండి ఇది దీర్ఘచతురస్రాకార పార్క్. ఈ దీర్ఘచతురస్రాకార పార్క్ పొడవు ఎంత 9 కిలోమీటర్లు, వెడల్పు ఎంత 4.5 కిలోమీటర్లు. అంటే దీర్ఘచతురస్రాకార పార్క్ వైశాల్యం అవుతుంది. ఫస్ట్ దీర్ఘచతురస్రాకార పార్క్ వైశాల్యం ఎంత అవుతుంది పొడవు ఇంటూ పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత 9 కిలోమీటర్లు, వెడల్పు 4.5. 9 పెట్టి 4.5 నచ్చేస్తే 9 45 4 క్యారీ 9 4 36 4 40.5 కిలోమీటర్లు. ఇది దీర్ఘచతురస్రాకార పొలం మొత్తం వైశాల్యం. దాంట్లో కొలను కూడా లేకూడదు. ఓకేనా. మొత్తం వైశాల్యం అంటే మొత్తం పర్యావరణం ఇది. తర్వాత మనకి హెలికాప్టర్ ఎక్కడ కూలిపోయింది ఈ లేక్లో కూలిపోయింది అంతేనా. ఈ లేక్లో కూలిపోయింది అంటే అనుకూల ప్రాంత వైశాల్యం కూడా చెప్పుకోవాలి మనం. దీని వైశాల్యం ఎంత అవుతుంది ఇది 2 ఇది 3. పొడవు 3 వెడల్పు 2 కాబట్టి 3 2 6 కాబట్టి అనుకూల వైశాల్యం ఎంత 6. మొత్తం వైశాల్యం ఎంత 40.5. అది కాబట్టి సంభావ్యత అనుకూల పర్యవసనాలు బై మొత్తం పర్యవసనాలు. వైశాల్యం అడిగితే అనుకూల ప్రాంత వైశాల్యం బై మొత్తం ప్రాంత వైశాల్యం. ఈ విధంగా మనం చేస్తాం. తర్వాత 320 పేజీలో అభ్యాసం 13.2లో ఫస్ట్ లెక్క. ఒక సంచిలో 3 ఎరుపు బంతులు 5 నలుపు బంతులు కలవు. ఒక సంచి ఉందనండి. ఆ సంచిలో 3 ఎరుపు బంతులు 5 నలుపు బంతులు కలవు. ఒక సంచిలో 3 ఎరుపు బంతులు 5 నలుపు బంతులు కలవు. అయితే ఆ సంచి నుంచి యాదృచ్ఛికంగా ఒక బంతిని బయటకి తీస్తే అది ఎరుపుది అవ్వడకు సంభావ్యత ఎంత అన్నాడు. ఎరుపుది కాకపోవడకు సంభావ్యత ఎంత అన్నాడు. మనకి సంభావ్యత అనుకూల పర్యవసనాలు బై మొత్తం పర్యవసనాలు. వాడు అడిగిన ఫస్ట్ మొత్తం ఎన్నో ఇక్కడ 3 + 5 8 బంతులు ఉన్నాయి ఒక సంచిలో. ఈ 8 బంతుల్లో ఒక బంతిని బయటకు తీస్తే ఎరుపుది సంభావ్యత. ఎరుపు ఎన్ని ఉన్నాయమ్మా 3. మొత్తం ఎన్ని 8 3/8. తర్వాత రెండో లెక్క ఏమన్నాడంటే ఆ సంచి నుంచి ఒక బంతిని బయటికి తీస్తే అది ఎరుపుది కాకపోవటకు సంభావ్యత. ఎరుపుది కాదు అంటే నలుపుది అనేది అంతేనా. ఎరుపుది కాదు రెండు రకాల బంతులు మాత్రమే ఉన్నాయి. ఎరుపుది కాదంటే నలుపు అయ్యేది కాబట్టి నలుపుదే సంభావ్యత ఎంత అవుతుంది. నలుపు ఎన్ని ఉన్నాయి 5. మొత్తం ఎన్ని 5/8 ఇస్తా. తర్వాత 13.2లో రెండవ లెక్క. ఒక పెట్టెలో 5 ఎరుపు బంతులు ఎరుపు గోళీలు. ఒక పెట్టెలో 5 ఎరుపు గోళీలు 8 తెలుపు గోళీలు 4 ఆకుపచ్చ గోళీలు కలవు. పెట్టె నుండి యాదృచ్ఛికంగా ఒక గోళీని తీస్తే అది ఎరుపుదయ్యే సంభావ్యత ఎంత, తెలుపుదయ్యే సంభావ్యత ఎంత, ఆకుపచ్చది కానిదయ్యే సంభావ్యత ఎంత అన్నాడు. సంభావ్యత అనుకూల పర్యవసనాలు బై మొత్తం పర్యవసనాలు. మొత్తం పర్యవసనాలు అంటే దాంట్లో మొత్తం గోళీల సంఖ్య ఎంత 17. కాబట్టి మొత్తం పర్యవసనాలు ఎంత అవుతుంది 17 సమానం అవుతుంది. కాబట్టి ఈ సంఖ్య నుంచి యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే ఫస్ట్ లెక్క అది ఎరుపు దేవుడికి సంభావ్యత ఎంత. అనుకూల పర్యవసనాలు బై మొత్తం పర్యవసనాలు. అనుకూల పర్యవసనాలు అంటే వాడు ఏది అడిగాడో దాని గురించి మనం ఆలోచించాలి.
మొత్తం ఎన్ని ఉన్నాయి ఎరుపి 5 బై మొత్తం ఎన్ని 5 బై 17 ఇద్దాం. తర్వాత రెండో లెక్క ఏమంటే తెలుపు దగ్గర సంపాదన ఎంత తెలుపు ఎన్ని ఉన్నాయమ్మా 8 మొత్తం ఎన్ని 8 బై 17 ఓకేనా. తర్వాత మూడో లెక్క కొంచెం డిఫరెంట్గా అడిగాడు. ఆకుపచ్చది కానిది కూడా ఒక సంభావ్యత అడిగాడు. ఆకుపచ్చది కానిది అంటే మొత్తం 3 రకాల గోళీలు ఉన్నాయి. 3 రకాల గోళీలో ఎరుపుది తెలుపుది ఆకుపచ్చది. వాడు ఏమడిగాడు ఆకుపచ్చది కానిది. ఆకుపచ్చ కాదు అని అంటే అయితే తెలుపుదన్నా లేకపోతే ఎరుపుదన్నా అవుతారు అంతేనా. అప్పుడు ఎరుపుది తెలుపు మొత్తం ఎన్ని ఉన్నాయి ఈ రెండు ఎన్ని ఉన్నాయి మొత్తం 13. కాబట్టి 13 మొత్తం ఎన్ని 13 బై 17 ఇద్దాం. ఈ విధంగా చేస్తాం. తర్వాత 13.2 మూడో లెక్క. ఒక కిడ్డీ బ్యాంక్ డబ్బాలో 100 50 పైసల నాణాలు 50 రూపాయల నాణాలు 20 2 రూపాయల నాణాలు 10 5 రూపాయల నాణాలు ఉన్నాయి. డబ్బాను తలకిందులు చేసినప్పుడల్లా యాదృచ్ఛికంగా ఒక నాణం పడితే 50 పైసల నాణ్యం అవడం సంభావ్యత ఎంత 5 రూపాయల నాణ్యం కాకపోవడం సంభావ్యత ఎంత అన్నాడు. ఒక కిడ్డీ బ్యాంక్ డబ్బాలో ఉన్నటువంటి నాణాల సంఖ్య ఉత్తమం. వాడు ఏమన్నాడు 50 పైసల నాణాలు 100 ఉన్నాయి ఓకేనా. తర్వాత 1 రూపాయి నాణాలు 50 ఉన్నాయి. తర్వాత 2 రూపాయల నాణాలు 20 ఉన్నాయి. తర్వాత 5 రూపాయల నాణాలు 10 ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా ఒక కిడ్డీ బ్యాంక్ డబ్బాలో 50 పైసల నాణాలు 100 1 రూపాయి నాణాలు 50 2 రూపాయల నాణాలు 20 5 రూపాయల నాణాలు 10 ఉంటే ఆ కిడ్డీ బ్యాంక్ని తల్లకిందులు చేసినప్పుడల్లా దాంట్లో నుంచి ఒక నాణం బయటకు వస్తుందంట. దాంట్లో నుంచి ఒక నాణం బయటకు వస్తుంది. బయటకు వస్తే ఫస్ట్ లెక్క ఏమన్నాడంటే అది ఆ బయటికి వచ్చిన నాణం 50 పైసల నాణ్యం అమ్మకు సంభావ్యత ఎంత అన్నాడు. అసలు సంభావ్యత అంటే మనకేం తెలుసు అనుకూల పర్యవసనాలు బై మొత్తం పర్యవసనాలు. మొత్తం పర్యవసనాలు అంటే ఆ కిడ్డీ బ్యాంక్ డబ్బాలో మొత్తం ఎన్ని నాణాలు ఉన్నాయి 180. కాబట్టి 180 అనేది మొత్తం పర్యవసనాలు. తర్వాత 50 పైసల నాణ్యం మనకు అడిగింది. 50 పైసల నాణ్యం కూడా జరిగాడు. ఆ కింద పడినటువంటి నాణ్యం 50 పైసలు తగ్గటకు సంభావ్యత ఎంత 50 పైసలు ఎన్ని ఉన్నాయి 100 బై మొత్తం ఎన్ని 150. కాబట్టి 0 0 క్యాన్సిల్ 2 5 10 2 9 18 5 బై 9 ఆన్సర్గా ఇచ్చాం ఓకేనా. తర్వాత రెండోది ఏమంటే తల్లకిందులు చూసినప్పుడు పడేటువంటి నాణం 5 రూపాయలు కాకపోవటకు సంభావ్యత ఎంత అన్నాడు. పడేది 5 రూపాయలు కాదంట. 5 రూపాయలు కాదు అనంటే మొత్తం మనకి 4 రకాల నాణ్యాలు ఉన్నాయి. 50 పైసలు రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు. అయితే 5 రూపాయలు కాదు అనంటే ఈ మూడింట్లో ఏదో ఒకటి పడి ఉండాలి అంతేనా. అప్పుడు అనుకూల పర్యవసనాలు ఎంత అవుతుంది ఈ 3 నాణాలు మొత్తం ఎన్ని ఉన్నాయి 170 బై మొత్తం ఎన్ని 150. కాబట్టి 0 0 క్యాన్సిల్ అయిపోతే 17 బై 18 అనేది మనం ఆన్సర్గా తీసుకుంటాం. తర్వాత గోపి అక్వేరియం నుండి 4వ లెక్క. గోపి అక్వేరియం నుండి ఒక చేపను కొన్నాడు. అక్వేరియంలో 5 మగ చేపలు 8 ఆడ చేపలు ఉండినప్పుడు వ్యాపారి యాదృచ్ఛికంగా ఒక చేపను బయటికి తీస్తే అది మగ చేప అవడానికి సంభావ్యత ఎంత. ఒక అక్వేరియం ఉంది. ఈ అక్వేరియంలో చేపలు ఉన్నాయి. ఆ చేపల్లో 5 ఏమో మగ చేపలు 8 ఆడ చేపలు ఉన్నాయి. అయితే ఆ గోపి అనే అబ్బాయి అక్వేరియం నుంచి ఒక చేపను బయటికి తీస్తే అది మగ చేప అవడానికి సంభావ్యత ఎంత. సంభావ్యత అంటే అనుకూల పర్యవసనాలు బై మొత్తం పర్యవసనాలు. మొత్తం పర్యవసనాలు మొత్తం ఎన్ని చేపలు ఉన్నాయి 5 + 8 13 చేపలు ఉన్నాయి
ఒక చేపను బయట తీస్తే అది మగ చేప అవడానికి సంభావ్యత ఎంత? మగ చేప అంటే అనుకూల పర్యవసనాలు. అనుకూల మగ చేపలు ఎన్ని ఉన్నాయి? 5 మొత్తం ఎన్ని? ఈ విధంగా తర్వాత 5వ లెక్క ఏమన్నాడంటే ఒక ఆట ఇస్తున్నాడు. ఈ ఆటలో 1 2 3 4 5 6 7 8 బాణం ముందు దేని మీద ఉంది. అసలు ఒక ఆట నందు వేగంగా తిప్పబడిన బాణం గుర్తు, వేగంగా తిప్పబడిన బాణం గుర్తు పటంలో చూపినట్టు 1 2 3 4 5 6 7 8 సూచిస్తూ ఆగుతుంది. అన్ని పర్యవసనాలు సమసంభవాలు అయితే క్రింది ఘటనల సంభావ్యత లెక్కించండి అన్నాడు. బాణం గుర్తు 8ని సూచించే సంభావ్యత ఎంత అన్నాడు. చూడండి, ఈ బాణం గుర్తు ఈ ఆటలో ఈ చక్రాన్ని తిప్పినప్పుడల్లా ఈ బాణం గుర్తు ఎక్కడే తాగుతుంది ఆ సంభావ్యత అనుకోమంటాడు. ఈ బాణం గుర్తు 8ని సూచించే సంభావ్యత ఎంత? మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 8. అంటే మొత్తం పర్యవసనాలు ఎన్ని? 8. అనుకూల పర్యవసనాలు బై మొత్తం పర్యవసనాలు. ఈ బాణం గుర్తు 8ని సూచించే సంభావ్యత అడిగాడు. ఫస్ట్ లెక్క 8ని సూచించాలంటే 8 ఎన్ని ఉన్నాయి? 1 బై మొత్తం 8 కాబట్టి 1/8. అది ఫస్ట్. తర్వాత రెండోది, ఆ బాణం గుర్తు ఒక బేసి సంఖ్యను సూచించే సంభావ్యత ఎంత? బేసి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి మనకి? దాంట్లో బేసి సంఖ్యలు 1 3 5 7. ఎన్ని బేసి సంఖ్యలు ఉన్నాయి? 4. మొత్తం ఎన్ని? 8. 4 1 4 2 1/2 అనేది ఆన్సర్. తర్వాత బాణం గుర్తు 2 కన్నా పెద్ద సంఖ్యను సూచించే సంభావ్యత. బాణం గుర్తు 2 కంటే పెద్ద సంఖ్య, 2 కంటే పెద్ద సంఖ్యలు, దీనికంటే పెద్ద సంఖ్యలు 3 4 5 6 7 8. అంటే 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 6/8. 2 3 2 4 3/4 అనేది ఆన్సర్గా వస్తుంది. తర్వాత బాణం గుర్తు 9 కన్నా చిన్న సంఖ్య. 9 కన్నా చిన్న సంఖ్య అంటే దీనిలో 9 లేదు, కానీ 9 కంటే ఇవన్నీ చిన్న సంఖ్య కాబట్టి 9 కన్నా చిన్న సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 మొత్తం 8. 8 అంటే 1. కాబట్టి సంభావ్యత అనుకూల పర్యవసనాలు బై మొత్తం పర్యవసనాలకు సమానం అవుతుంది. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. తర్వాత 320 పేజీలోనే 8వ లెక్క అభ్యాసం 13.2 8వ లెక్క. లోపాలు గల 12 పెన్నులు పొరపాటున 132 మంచి పెన్నులతో కలిసిపోయాయి. చూడగానే పెన్నులోని లోపాలు గుర్తించలేరు. అయితే యాదృచ్ఛికంగా ఒక పెన్నుని ఎన్నుకుంటే ఆ పెన్ను మంచి పెన్ను అవడానికి సంభావ్యత ఎంత అన్నాడు. అంటే చూడండి, మొత్తం 132 పెన్నులు ఉన్నాయంట. ఈ 132 పెన్నుల్లో పొరపాటున 12 పెన్నులు లోపాలు కలిగినవి, అంటే మంచివి కాదు. ఈ 12 పెన్నులు లోపాలు కలిగినవి, మంచివి కాదు. అంటే 12 పెన్నులు పోతే 132 నుంచి ఎన్ని ఉంటాయిగా? 120. అంటే ఈ 120 పెన్నులు మాత్రమే మంచి. వాడేమన్నాడు? ఇచ్చిన లెక్క ఏంటంటే 132 పెన్నుల్లో 12 లోపాలు కలిగిన పెన్నులు పొరపాటున కలిసిపోయాయి. ఆ పెన్నుల్లో నుంచి ఒక పెన్ను బయటకు తీస్తే అది మంచిది ఒకటకు సంభావ్యత ఎంత అన్నాడు. మొత్తం మంచి ఎన్ని ఉన్నాయా? 120. మొత్తం పెన్నులు ఎన్ని? 132. ఓకేనా? అదేనా? కాబట్టి సంభావ్యత నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. అనుకూల పర్యవసనాలు బై మొత్తం పర్యవసనాలు. అనుకూల పర్యవసనాలు అంటే వాడు దేని గురించి అడిగాడో మనం వాటిని లెక్క పెట్టేసుకుంటాం. తర్వాత 9వ లెక్క 20 విద్యుత్ బల్బులు గల ఒక పెట్టెలో 4 బల్బులు లోపాలు కలిగినవి. చూడండి, 20 బల్బులు కలిగిన ఒక పెట్టెలో 4 బల్బులు ఏమో లోపాలు కలిగినవి, అంటే చెడిపోయినాయి. అంటే మిగిలిన 16. ఈ 16 మంచివి. యాదృచ్ఛికంగా పెట్టె నుండి ఒక బల్బును తీస్తే అది లోపాలు కలిగి ఉండటకు సంభావ్యత ఎంత అన్నాడు.
ఒక బలువుని బయటకి తీస్తే పెట్టెలో వచ్చి అది లోపాలు కలిగి ఉండటం సంభావ్యత. లోపాలు కలిగిన ఎన్ని ఉన్నాయి? 4. మొత్తం ఎన్ని? 20. 4 1 4 5 కాబట్టి 1/5. అయితే వాడి కింద 2 లెక్కించాడు. ఒకవేళ ఈ బల్బు తీసిన బల్బు లోపాలు కలిగి ఉంటే సంభావ్యత. ఒకవేళ బయటకి తీసిన బల్బు మంచిదై ఉండి, ఒకవేళ బయటకి తీసిన బల్బు మంచిదై ఉండి దాన్ని పక్కన పెట్టి ఇంకో బల్బు వెలుచుకుంటే, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసాం, ఒక బల్బు బయటకు వచ్చింది. ఒక బల్బు బయటకు వచ్చిందంటే మొత్తం ఎన్ని ఉంటాయి? లోపల 19 ఉంటాయి. ఈ 19లో 4 లోపాలు కలిగినాయి. మంచి ఎన్ని ఉంటాయి? అప్పుడు 16 ఉంటాయి, 15 ఉంటాయి. ఎందుకంటే మంచి బల్బు బయట పెట్టాం కదా. వాడు ఏమన్నాడంటే ఒకవేళ తీసిన బల్బు మంచిదై ఉండి దానిని పెట్టెలో పెట్టకుండా రెండో బల్బు ఎంచుకుంటే అది కూడా మంచిదవుతుంది సంభావ్యత అన్నాడు. కాబట్టి పెట్టెలో మిగిలిన బల్బులు ఎన్ని ఉన్నాయి? మంచి 15. మొత్తం ఎన్ని ఉన్నాయి? 19. ఇది రెండోసారి. కాబట్టి 15/19 అనేది ఆన్సర్గా తీసుకుంటాం. తర్వాత 321 పేజీలో అభ్యాసం 13.2లో 10వ లెక్క ఏమన్నానంటే ఒక పెట్టెనందు 1 నుంచి 90 వరకు రాయబడి ఉన్న ఫలకాలు ఉన్నాయి. యాదృచ్ఛికంగా ఒక ఫలకాన్ని ఎన్నుకుంటే దానిపై క్రింద సంఖ్యలో ఉండే సంభావ్యత ఎంత అన్నాడు. చూడండి, ఒక పెట్టెనందు 1 నుంచి 90 వరకు వాటి మీద నంబర్లు వేసి ఉన్నాయి. ఒక ఫలకాలు అంటే పలకలు, వాటి మీద నంబర్లు వస్తున్నాయి. 1 2 3 4 అంటూ 90 దాకా ఉన్నాయి. అయితే వీటిల్లో నుంచి ఒక ఫలకాన్ని ఎన్నుకుంటే ఫస్ట్ది 2 అంకెల సంఖ్య ఈ సంభావ్యత అంతా అన్నాడు. 2 అంకెల సంఖ్య అంటే 2 అంకెల సంఖ్య మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 10 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అంతేనా? అంటే ఈ 90లో నుంచి ఒక్క అంక సంఖ్య 9. ఒక్క అంక సంఖ్య కలిగిన సంఖ్య 9 ఉంది. కాబట్టి 90లో 9 ఎంత? 81. 81. మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 90 ఉన్నాయి. కాబట్టి 81/90. 9 9 81, 9 9 9. కాబట్టి 9/10 సంఖ్య కాన్సెప్ట్. తర్వాత రెండోది ఏమన్నాడంటే ఫలకం అనేది ఖచ్చిత వర్గ సంఖ్య ఏ సంభావ్యత అంత అన్నాడు. ఫలకం మీద ఉన్నటువంటి సంఖ్య ఖచ్చిత వర్గ సంఖ్య అవ్వాలి. ఖచ్చిత వర్గ సంఖ్య ఏమిటి? 2 2 4, 1 2 1 1, 2 4, 3 3 9, 4 4 16, 5 25, 6 6 36, 7 49, 8 64, 9 9 81, 10 10 100. అది రాదు, ఎందుకంటే 90 వరకేగా. అంటే ఈ 90 వరకు ఉన్న ఫలకాల్లో ఖచ్చిత వర్గ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 అన్ని. కాబట్టి 9 మొత్తం ఎన్ని? 90. 9 1 9 10. కాబట్టి 1/10 అనేది ఆన్సర్. తర్వాత మూడోది ఏమన్నంటే ఎంచుకున్నటువంటి ఫలకం 5 చే భాగించబడే సంఖ్య ఏ సంభావ్యత? 5 చే భాగించబడాలి అంటే 5 యొక్క గుణిజాలై ఉండాలి. 5 చే భాగించబడడం మొట్టమొదటి సంఖ్య ఎంత? 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20. తర్వాత 25. తర్వాత 35, 40, ఇంతగా 90 కూడా ఉందా? 90. కాబట్టి మొత్తం ఏమి వచ్చినాయమ్మా? 5 భాగించబడే సంఖ్యలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. కాబట్టి 18 మొత్తం ఎన్ని? 90. 11 15 1/5. ఓకేనా? ఈ విధంగా కాబట్టి సంభావ్యత ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలకి సమానం అవుతుంది. తర్వాత 12వ లెక్క. ఒక వ్యాపారి వద్ద 144 పెన్నులు ఉన్నాయి. వాటిల్లో 20 ఏమో లోపాలు కలిగినాయి. ఒక వ్యాపారి వద్ద 144 పెన్నులు ఉన్నాయి. ఈ 144లో 20 పెన్నులేమో మంచి కాదు, లోపాలు కలిగినాయి. అంటే మిగిలిన ఏముంటాయి? 124. ఈ మంచి. ఓకేనా? అయితే సుధా అనే అమ్మాయి
ఆయన దగ్గర పెన్నులు కొనడానికి వచ్చింది. చూడండి, 144 పెన్నుల్లో 20 ఏమో మంచి కాదు, 124 ఏమో మంచి. అయితే సుధా కొనడానికి సంభావ్యత ఎంత? సుధా కొనటానికి సంభావ్యత, ఎవరైనా మంచి పెన్ను కొనుక్కునేది కాబట్టి సుధా కొనడానికి సంభావ్యత ఎంత అవుతుంది? మంచి పెన్ను ఎన్ని ఉన్నాయి? 124 మొత్తం ఎన్ని? తర్వాత రెండో ఏమంటే సుధా కొనలేకపోవడానికి సంభావ్యత, ఎవరైనా చెడ్డ పిల్లలు కొనుక్కుంటారా? కొనుక్కోరు కాబట్టి చెడ్డ పిల్లలు ఉన్నాయి 20 మొత్తం ఎన్ని? ఈ విధంగా చేస్తాం. ఓకేనా? సో దీంతో మనం 10వ తరగతికి సంబంధించి సంభావ్యత అనే పాఠం కంప్లీట్గా అయిపోయింది. సంభావ్యత అనే పాఠం, ఈ పాఠంలో మనం నేర్చుకుంటున్న అంశాలు ఒకసారి చూద్దాం. సంభావ్యత అనే పాఠం గురించి సంభావ్యత మొత్తం కంప్లీట్గా అయిపోవడం జరిగింది. ఒక్కసారి గమనిస్తే సంభావ్యతను మొట్టమొదట నిర్వచించింది పియర్ సింప్సన్ లాప్లస్. ద బుక్ ఆన్ గేమ్స్ ఆఫ్ ఛాన్సెస్ రాసింది జే కార్డెనో. ఓకేనా? ఒక ఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడు 0కి 1కి మధ్యలో ఉంటుంది. 0కి అవతల అంటే మైనస్ అనేది సంభావ్యత కాదు, 1కి అవతల, 1 దాటిపోయింది అంటే అది సంభావ్యత కాదు అని అర్థం. కాబట్టి తర్వాత పేద ముక్కలు మొత్తం 52 ఉంటాయి. 52లో 26 నలుపు, 26 ఎరుపు. అంతేనా? వీటి గురించి మనం లెక్క చేస్తాం. తర్వాత ఒక పాచికను ఎగరవేసినప్పుడు మొత్తం పర్యవసనాలు 6, 2 పాచికలు ఎగరవేస్తే మొత్తం పర్యవసనాలు 6/2, 3 పాచికలు ఎగరవేస్తే మొత్తం పర్యవసనాలు 6/3, 4 పాచికలు ఎగరవేస్తే 6/4, n పాచికలు ఎగరవేస్తే 6/n. తర్వాత నాణాల గురించి తెలుసుకున్నాం. నాణాలు ఎగరవేస్తే 2 నాణాలు, 1 నాణాలు ఎగరవేస్తే మొత్తం పర్యవసనాలు 2, 2 నాణాలు ఎగరవేస్తే మొత్తం పర్యవసనాలు 2/2, 3 నాణాలు ఎగరవేస్తే 2/3, అదే n నాణాలు ఎగరవేస్తే 2/n. వీటి గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత సాధారణ లెక్కల గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. సాధారణ లెక్కలు అంటే మనం డైలీ లైఫ్లో చేసేటువంటి లెక్కలు ఉన్నాయి, వాటి గురించి కూడా మనం చేయడం జరిగింది. అయితే వీటిల్లో ఒక లెక్క ఉంది, ఒకసారి చూద్దాం. ఉదాహరణ 6, 314 పేజీలో ఉదాహరణ 6 మర్చిపోయాను. శారద మరియు హమీదాలు మంచి స్నేహితులు. వారిద్దరి పుట్టినరోజు పండుగలు సంవత్సరంలో బ్రాకెట్లో లీప్ సంవత్సరం కాదు అని ఇచ్చాడు. సంవత్సరంలో వేరు వేరు రోజులు రావడానికి సంభావ్యత ఎంత, ఒకే రోజు రావడానికి సంభావ్యత ఎంత అన్నాడు. శారద మరియు హమీదా యొక్క పుట్టినరోజు, శారద హమీదా వీళ్ళిద్దరు పుట్టినరోజు ఒకే రోజు వచ్చే సంభావ్యత రెండో లెక్క. ఫస్ట్ లెక్క ఒకే రోజు రాని సంభావ్యత అన్నాడు. ఫస్ట్ మనం దీన్ని రాసుకున్నాం. ఒకే రోజు వచ్చే సంభావ్యత అంటే సంవత్సరంలో మొత్తం ఎన్ని రోజులు ఉంటాయి అంటే మొత్తం పర్యవసనాలు 365. వాడు ఏమన్నాడు? ఒకే రోజు వచ్చే సంభావ్యత కాబట్టి 1/365. వేరు వేరు రోజులు రావడానికి సంభావ్యత ఎట్లా రాస్తామంటే, వేరు వేరు రోజులు అంటే ఇప్పుడు సంవత్సరంలో 365 రోజులు కాబట్టి ఒక రోజు శారద జరుపుకుంటే ఇక మిగిలిన ఎన్ని ఉంటాయి? 364. అంటే ఈ 364 రోజుల్లో ఏదో ఒక రోజు ఆమె పుట్టినరోజు వచ్చింది, అంతేనా? కాబట్టి అనుకూల పరిసరాలు ఎంత అవుతుంది? 364 మొత్తం ఎన్ని? 360. ఈ విధంగా చేస్తాం. కాబట్టి ఇదే సంభావ్యతకి లాస్ట్ లెక్క. దీంతో మనం సంభావ్యత పాఠం కంప్లీట్గా అయిపోవడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.